Hi guys, welcome to Cricket Venkatesh. Cricket is a funny game. This game is a great leveler. ఇలాంటి మాటలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. నిజమే, క్రికెట్లో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. చాలా తక్కువ తేడాలు. 2 రోజుల క్రితమే మిచెల్ స్టార్క్ వాజ్ ది హీరో ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. డెత్ బౌలింగ్ బ్రహ్మాండంగా లాస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేసి మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్ళాడు రాజస్థాన్ రాయల్స్కి వ్యతిరేకంగా. అదే గేమ్లో సూపర్ ఓవర్లో కూడా మంచి బౌలింగ్ వేసి టీంని గెలిపించాడు. అతను ఆ మ్యాచ్లో ఒకే ఒక వికెట్ తీసినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు అక్కడ. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈరోజు మ్యాచ్ నెంబర్ 36లో అదే మిచెల్ స్టార్క్ గుజరాత్ టైటన్స్ పైన ఒక కాస్ట్లీ ఓవర్, ఒక ఓవర్లో బౌలర్ రన్స్ ఇచ్చేసాడు, 20 రన్స్ ఇచ్చాడు. దాంతో ఏంటంటే మ్యాచ్ మళ్ళీ వాళ్ళ చేతుల నుంచి జారిపోయింది, పట్టు సడలిపోయింది. అండ్ ఫైనల్ ఓవర్ వేసాడు. ఫైనల్ ఓవర్ 20th ఓవర్ అతను వేస్తే దాంట్లో 10 రన్స్ కావాలి. కానీ ఈసారి లాస్ట్ టైం 9 రన్స్ డిఫెండ్ చేసుకోగలిగాడు. ఈసారి 10 రన్స్ కూడా చేయలేకపోయాడు. ఫస్ట్ 2 బాల్స్కే ఒక 6-4తో రాహుల్ తెవతియా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో ఈ గేమ్ గ్రేట్ లెవెలర్ కాకేంటి, నిన్న కాక మొన్న కాల్ రేస్ తిరిగిన వాళ్ళు ఈరోజు ఒక్కసారిగా అట్లా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ గేమ్. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. వాళ్ళ బౌలింగ్ చాలా పర్పస్ఫుల్గా కనిపించింది. పర్టికులర్లీ ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఎక్సలెంట్. 4 వికెట్స్ తీశాడు. చాలా ఇంప్రెసివ్. ఈ సీజన్లో ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ హ్యావింగ్ ఏ బ్రేక్ త్రూ సీజన్. ఇంత మంచి బౌలింగ్ అతను చేయడం ఎప్పుడు చూడలేదు. సో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ కాకపోతే జాస్ ద బాస్, అదే బట్లర్ ద బాస్, అతను ఒక ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ ఆడు. బట్లర్ ఈ సీజన్లో చాలా మంచి టచ్లో కనిపించాడు. పెద్ద స్కోర్స్ చేయలేదు కానీ టచ్లో కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నింగ్ నాక్ అతన్ని చూసాం. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్. బట్లర్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటారు బట్లర్ని వదిలేసిన. బట్లర్ లాంటి ప్లేయర్ని ఈ ఫార్మాట్లో అతనికి తిరుగులేదు. ఈవెన్ కీపింగ్ కూడా బాగా చేశాడు. 2 క్యాచ్లు పట్టాడు, మంచి క్యాచ్లు పట్టాడు. సో ఇట్ వాస్ బట్లర్స్ గేమ్. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ తమ టాప్ స్పాట్ కోల్పోయారు. గుజరాత్ నౌ ఈజ్ అట్ నెంబర్ 1. ఢిల్లీ కూడా 2nd ప్లేస్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళు మరీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దే ఫౌట్ టిల్ ద ఎండ్. మంచి ఫైటే ఇచ్చారు. కానీ చిన్న మిస్టేక్స్ కనిపించినాయి. పర్టికులర్లీ వాళ్ళు బ్యాట్స్మెన్ ఏం చేశారంటే అందరూ కూడా మరీ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశారు. ఒక్కరెవరిని నిలబడితే బాగుండేది. ఐ థింక్ అక్షర్ పటేల్స్ 39 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్. ఎవరు 39 30s దాటలేదు. అందరూ టాప్ 5 అనుకుంటా, టాప్ 5 టాప్ 6 అందరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కానీ ఎవరు కూడా బట్లర్ స్కోర్ 97 నాట్ అవుట్. అలాగ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడింది ఎవరు లేదు. అందరూ అక్కడక్కడే ఆడారు. చిన్న స్టార్ట్స్ తీసుకున్నారు. ఆ స్టార్ట్స్ని ఒక పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయారు. అది వాళ్ళకి పెద్ద మిస్టేక్. సో దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఎ వెరీ బిగ్ స్కోర్ 203 ఆన్ ద బోర్డ్. కానీ అది సరిపోదు కదా, 203 సరిపోదు. ఎందుకంటే పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అలాంటి పిచ్ పైన యాక్చువల్లీ ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పైన సెకండ్ బ్యాటింగ్ ఎప్పుడైనా ఈజీ అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది పిచ్. ఎంత స్కోర్ చేయాలో తెలియదు వాళ్ళకి. 200 సరిపోతుందని అనిపించదు. 200 కాదు 250 ఏం చేస్తారు. 250 ఏం చేస్తే మీరు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. సో అందుకే గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అది నిజంగా వాళ్ళ బౌలర్స్ మీద చాలా పెద్ద శిక్ష అది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం మరింత ఎండగా ఉంటుంది. మ్యాచ్ 3:30కి స్టార్ట్ అయినప్పుడు, మిట్ట మధ్యాహ్నం కాదు కూడా 3:30 స్టార్ట్ అంటే అప్పుడు ఎండ పీక్లో ఉంటుంది. అప్పుడు బౌలింగ్ చేయడం ఏ టీంకైనా చాలా ఇబ్బంది. వాళ్ళ బౌలర్స్ మీద చాలా పెద్ద టాస్క్ పెట్టాడు అతను. కానీ అతని ఉద్దేశం ఇదే, ఏంటంటే ఎంత పెద్ద స్కోర్ చేసినా దాన్ని చేయడం చేయొచ్చు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి ఏముంటుంది, అరే ఈ ఓవర్లో 2 4లు వచ్చినా సరిపోయేమో, ఇంకొక 4 కొడదాం, ఇంకొక 4 కోసం వెళ్దామని కొంచెం గ్రీడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎంత స్కోర్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవాలని వాళ్ళకి అర్థం కాదు. అందుకని అతను వాళ్ళ బౌలర్స్ మీద చాలా పెద్ద ఇబ్బంది పెట్టాడు. ఇషాంత్ శర్మ అయితే పాపం 2 ఓవర్లు వేసి అతను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. అతని ఫేస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించింది. మళ్ళీ వచ్చి 1 ఓవర్ వేసి చాలా మంచి బౌలింగ్ వేసి ఇషాంత్ శర్మ 3 ఓవర్స్లో 19 రన్స్ మాత్రం ఇచ్చాడు. చాలా ఎఫెక్టివ్. అంటే అండర్ 7 రన్స్ ఇచ్చాడు. కానీ అతను 3 ఓవర్లు వేసిన తర్వాత స్పెల్ అయిపోయింది. 19th ఓవర్ వేసిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంపైర్స్ ఒప్పుకోలేదు. అలా బౌలింగ్ వేసేసి నేను రెస్ట్ తీసుకుంటానంటే ఎట్లా అంటే అతను ఇంపాక్ట్ సబ్ని యూజ్ చేసి అతనికి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డే.
ఈవెన్ బ్యాటింగ్ చేసేవాళ్ళు బట్లర్ సఫర్డ్ ఫ్రమ్ క్రాంప్స్, అక్షర్ పటేల్ సఫర్డ్ ఫ్రమ్ క్రాంప్స్. మీరు ఎక్కువసేపు క్రీజ్లో ఉంటే మీకు డీహైడ్రేట్ అయిపోతారు, క్రాంప్స్ వస్తాయి. చాలా చాలా టఫ్ కండిషన్స్. అసలు ఈ డబుల్ హెడర్స్ ఏంటో, ఈ ఎర్రటి ఎండల్లో ఇలాంటి ఆడించడం ఏంటో నాకైతే అర్థం కాదు. బట్ మొత్తం మీద చాలా టఫ్ కండిషన్స్లో వాళ్ళ బౌలర్స్ బౌలింగ్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఎక్సలెంట్. అతను ఏంటంటే పర్టికులర్లీ ది వే హీ సెటప్ కేఎల్ రాహుల్ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. 14 balls 28 runs చేశాడు, 3 4 కొట్టాడు, 6 కొట్టాడు. ఈ వాజ్ లుకింగ్ గ్రేట్ టచ్. కానీ ఏం చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ, ఏం చేశాడు అని సెటప్ చేశాడు, ఒక బౌన్సర్ వేశాడు. బౌన్సర్ వేస్తే ఆటోమేటిక్గా కొంచెం బ్యాక్ ఫుట్ మీద ఉంటాడు కదా. తర్వాత హీ ఫూల్డ్ హిమ్ విత్ ఎ యార్కర్, పర్ఫెక్ట్ యార్కర్. అది బాల్ స్వింగ్ అయింది కూడా, లోపలికి స్వింగ్ అయింది. ఇన్ స్వింగింగ్ యార్కర్ అది. ఆ ఇన్ స్వింగింగ్ యార్కర్కి దొరికిపోయాడు రాహుల్, కాట్ ఇన్ ఫ్రంట్. అండ్ హీ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ కరుణ్ నాయర్ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 31 runs చేశాడు కరుణ్ నాయర్, 172 స్ట్రైక్ రేట్. హీ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. అతను కూడా ఒక మంచి పేసీ డెలివరీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసి ఊరించాడు. అతను ఒక స్టియర్స్ చేద్దాం ఉంటున్నాడు, లేట్ కట్ కొడదాం ఉంటున్నాడు. అతను స్టార్టెడ్ థర్డ్ మ్యాన్. సో వాళ్ళిద్దరూ చాలా బాగా స్టార్ట్ చేశారు. అభిషేక్ పరల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, 18 runs చేశాడు, కానీ 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో ప్రతి ఒక్కరు స్టార్ట్ తీసుకున్నారు. అక్షర్ పటేల్ ఒక్కడే కాసేపు నిలబడే ప్రయత్నం చేశాడు, స్లో అండ్ స్టడీగా ఒక ఎండ్లో ఉండే ప్రయత్నం చేశాడు. కానీ ఈ కుడ్ స్కోర్ ఓన్లీ 39. స్టప్స్ ఒక 30 చేశాడు. లాస్ట్లో అశుతోష్ శర్మ అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు, 37 చేసి అవుట్ అయ్యాడు, లాస్ట్లో అవుట్ అయ్యాడు. బట్ బిఫోర్ దట్ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. చాలా మంచి నాకు అతని చూసి అశుతోష్ శర్మ 19 balls 37 చేశాడు అతను. సో అందరూ 30s మాత్రమే చేశారు. సో 203 చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ స్కోర్, బట్ నాట్ గుడ్ ఎనఫ్ అనిపించింది. ఇంకొక 10-15 runs చేస్తే ఖచ్చితంగా బెటర్గా ఉండేది, కానీ అది చేయలేకపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ది స్టాండ్అవుట్ బౌలర్. 4 wickets తీసాడు, 41 runs ఇచ్చినా కూడా. సిరాజ్ ఇనీషియల్లీ వెంట్ ఫర్ రన్స్, తర్వాత ఒక వికెట్ వచ్చింది. ఫస్ట్ స్పెల్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. రషీద్ ఖాన్ వాజ్ ఓకే, బట్ స్టిల్ మన మునుపటి రషీద్ ఖాన్ అయితే కాదు. సాయి కిషోర్ బౌలింగ్ ఇవ్వలేదు, లాస్ట్ ఓవర్ ఇచ్చారు. 28th over ఇచ్చారు. గతంలో కూడా లాస్ట్ సీజన్లో కూడా ఒక 28th over ఇస్తే కొన్ని రన్స్ ఇచ్చాడు, అది నాకు గుర్తుంది. ఏ మ్యాచ్ గుర్తులే, కానీ లాస్ట్ 20th over ఇవ్వడం ఏంటి అతనికి? ఎందుకంటే బహుశా అక్షర్ పటేల్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడని చెప్పి బౌలింగ్ ఇవ్వాలి. కానీ సాయి కిషోర్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్. 20th over ఇస్తే అది కూడా దాంట్లో అతను అశుతోష్ వికెట్ తీశాడు. అండ్ ఐ థింక్ ఈ వెంట్ ఫర్ జస్ట్ 9 runs. సో లాస్ట్ ఓవర్లో ఇచ్చిన 20th over స్పిన్నర్కి ఇచ్చినా కూడా దాన్ని కూడా జస్టిస్ చేశాడు సాయి కిషోర్. సో 203 for 8 ఢిల్లీ క్యాపిటల్స్. వెన్ గుజరాత్ స్టార్టెడ్ బ్యాటింగ్, శుభ్మన్ గిల్ రన్అట్ అయిపోయాడు. వెరీ గుడ్ పికప్ అండ్ త్రో బై కరుణ్ నాయర్, డైరెక్ట్ స్టంప్స్ కేసు కొట్టాడు. సో ఎర్లీగా శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయిన సాయి సుదర్శన్ ఈజ్ అన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్. పర్పుల్ క్యాప్ కాదు కానీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. బట్ అతను ఆడుతున్న తీరు ఎంత ఎష్యూర్డ్గా ఉంటాడు, ఎంత టెక్నికల్లీ ఎంత సౌండ్గా ఉంటాడు, అలాగే అగ్రెసివ్గా కూడా ఆడతాడు. సో సాయి సుదర్శన్ ఈజ్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ దిస్ ఫార్మాట్. నన్ను అడిగితే అతను టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, ఈ షుడ్ బి సెంట్ టు ఇంగ్లాండ్. బట్ వాట్ ఎవర్, సాయి సుదర్శన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. బట్లర్ వచ్చిన దగ్గర నుంచి మనకు అర్థమైపోయింది చాలా మంచి టచ్లో ఉన్నాడు చెప్పి. వచ్చి రాగానే మంచి ఫ్లూయెంట్గా కనిపించాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్, 60 runs పార్ట్నర్షిప్ వచ్చింది. సో మీకు అక్కడ సరైన పార్ట్నర్షిప్స్ లేకపోవడం కారణం. ఢిల్లీ వాళ్ళకి ఒక్క పార్ట్నర్షిప్ ఉంది బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ స్టబ్స్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ ఒక్కడు కూడా లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కి 60 runs యాడ్ చేశారు. ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడారు. సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత షెర్ఫెన్ రదర్ఫర్డ్ ఇనీషియల్గా స్ట్రగుల్ అయ్యాడు, కానీ అతని తర్వాత అతను కూడా మంచి స్పీడ్ అందుకున్నాడు. అండ్ వీళ్ళు ఇంకా 14 overs అయ్యేసరికి 66 runs చేయాలి ఇన్ 6 overs. అంటే 36 balls 66 runs, అంటే ఓవర్కి 11 runs చేయాలి రిమైనింగ్ 6 oversలో. 6 oversలో ప్రతి ఓవర్లో 11 runs చేయాలంటే ఒక బిగ్ ఓవర్ కావాలి. ఆ స్టేజ్లో అక్షర్ పటేల్ బ్రాట్ ఇన్ మిచెల్ స్టార్క్. ఎందుకంటే ఆ రివర్స్ స్వింగ్ అవుతుంది బాల్, ఆ స్వింగింగ్ యార్కర్స్ వేస్తాడనిపించాడు. కానీ ఒకసారి యార్కర్స్ పడితే ఒకసారి పడవు. ఈసారి యార్కర్స్ ఫుల్ టాస్లు అయినాయి. అప్పటికే ఒక మంచి వైడ్ యార్కర్ వేశాడు, కానీ బట్లర్ ఉన్న ఫామ్లో ఆ యార్కర్స్ పనిచేయలేదు. అన్ని యార్కర్స్ ట్రై చేశాడు. ఒక బాల్ షార్ట్ బాల్ వేస్తే అది కూడా ఒక క్యాచ్ డ్రాప్ అయింది. క్యాచ్ కోసం వెళ్ళాడు విప్రమ్ నిగమ్, కానీ క్యాచ్ రాలేదు, బౌండరీ కూడా ఆపలేకపోయాడు. మొత్తం మీద ఓవర్లో వరుసగా 5 4 కొట్టాడు బట్లర్.
అక్కడ సెటిల్ అయిపోయింది. అంటే దే నీడెడ్ వన్ బిగ్ ఓవర్. ఆ స్టేజ్లో మీరు ఓవర్కి 11 రన్స్ చెప్పింది చేయాలంటే ఒక ఓవర్ ఏదో టైట్ ఓవర్ వచ్చిందంటే మళ్ళీ ఆస్కింగ్ రేట్ పెరిగిపోతుంది. అలాంటి టైంలో ఒక బిగ్ ఓవర్ వస్తే మీకు ఆటోమేటిక్గా ఆస్కింగ్ రేట్ విల్ కమ్ డౌన్, ఈక్వేషన్ కంప్లీట్గా మారిపోతుంది. అలాంటి బిగ్ ఓవర్ ఈసారి స్టార్కి ఇచ్చాడు. లాస్ట్ టైం ఏంటంటే బ్రహ్మాండంగా డిఫెండ్ చేసుకున్న స్టార్కి ఈసారి ఆ బిగ్ ఓవర్ వాళ్ళకి ఇచ్చాడు. ఈ వెంట ఆన్ బౌలింగ్ ద సేమ్ యార్కర్ లెంత్, అది బట్లర్ దాన్ని చక్కగా అంటే హీ వాజ్ రెడీ. హీ న్యూ దట్ హీఈస్ గోయింగ్ టు బౌల్ ఆల్ ఫుల్ డెలివరీస్. దానికి రెడీగా ఉన్నాడు. అతను రెడీగా ఉండి అన్నింటినీ బౌండరీలు పంపించాడు. అంత మంచి ఫామ్లో ఉన్నాడు బట్లర్. వీ కెనాట్ స్క్వేర్లీ బ్లేమ్ స్టార్క్ ఫర్ దట్, బట్ స్టిల్ ఆ ఓవర్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. కానీ చివరిలో మళ్ళీ బౌండరీలు కాస్త డ్రై అప్ అయిపోయాయి. 19th ఓవర్ 5th బాల్కి ముఖేష్ కుమార్ చాలా మంచి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ అవుట్. మళ్ళీ టెన్షన్, బట్ దట్ మ్యాన్ ఫినిషర్ రాహుల్ తెవాతియా ఈజ్ అ వండర్ఫుల్ ఫినిషర్. అందుకే కదా అతన్ని ఇంత హైలీ రేటెడ్. ఎందుకు అనేది అతని ఫినిషింగ్ స్కిల్స్ ఏంటన్నది ఇక్కడ బయటపడి. ఆ లాస్ట్ బాల్ సింగిల్ తీశాడు. హీ వాజ్ అట్ ది క్రీజ్. బట్లర్ వాజ్ 97. సో రాహుల్ తెవాతియా ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. మళ్ళీ ఒక యార్కర్ కోసం యార్కర్ మిస్ అయ్యాడు, లెంత్ మిస్ అయ్యాడు. అది మంచి జ్యూసీ హాఫ్ వాలీ అయింది. దాన్ని 6 కొట్టాడు మిడ్ వికెట్ వైపు. సెకండ్ బాల్ మరొక బౌండరీతో కంప్లీట్ చేశాడు. ఏం టెన్షన్ లేకుండా చాలా ఈజీగా 10 runs కావాలి లాస్ట్ ఓవర్లో, బట్ ఈజీగా దాన్ని ఫినిష్ చేశాడు రాహుల్ తెవాతియా. అండ్ బట్లర్ లెఫ్ట్ హై అండ్ డ్రై ఆన్ 97. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్, టిగాక్ కూడా 97 నాట్అవుట్ చేసినట్టు. 97 అనేది ఈ సీజన్లో ఎవరికి వచ్చి వచ్చినట్టుగా లేదు. 3 సెంచరీలు వచ్చాయి, దాంట్లో 2 SRH నుంచి వచ్చాయి, 3 సెంచరీలు వచ్చాయి. బట్ బట్లర్కి ఇది 8th సెంచరీ మిస్ అయ్యాడు. 8th సెంచరీ చేసి ఉంటే విరాట్ కోహ్లీతో పాటు హైయెస్ట్ సెంచరీ మేకర్గా IPL రికార్డ్ పుస్తకాలకు ఎక్కేవాడు. బట్ విరాట్ కోహ్లీతోనే ఆ రికార్డు ఉంది. రికార్డు విరాట్ కోహ్లీ దగ్గర ఉండిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో బట్లర్ స్టిల్ ద హీరో. సెంచరీ చేయకపోయినా కూడా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడి టీంని గెలిపించాడు గుజరాత్ టైటన్స్కి. సో గుజరాత్ టైటన్స్ ఆర్ డిజర్వింగ్ విన్నర్స్. చాలా వాళ్ళ బౌలింగ్లో పర్పస్ ఉంది, బ్యాటింగ్లో కూడా దే మాస్టర్డ్ ది చేజ్ వెరీ వెల్. ముఖ్యంగా బట్లర్ అండ్ సాయి సుదర్శన్ అండ్ షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ ఆల్ 3. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళకి పెద్ద బ్యాటింగ్ లేదు. 4 మినహాయిస్తే తర్వాత వాళ్ళకి పెద్ద బ్యాటింగ్ లేదు. 2 టీమ్స్ కూడా వాళ్ళు సర్ప్రైజింగ్లీ ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్తోనే ఆడారు. బట్ వాళ్ళ ఇండియన్ ప్లేయర్స్ ఆన్ బోత్ సైడ్స్ డిడ్ వెల్ కదా.